యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి మాట మనం కలిసి చదువుకుందాం. పేరు పాత నిబంధనము 6 పదము. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొని ఉంటాడు. సియోను అనే మాట యెరూషలేముకి వాడబడుతూ ఉంటుంది. యెరూషలేము యొక్క పరిస్థితి శత్రువుల చేత నిర్మించబడినప్పుడు దేవుడు ఒక వ్యతిరేకమైన మాట చెప్తున్నాడు. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొని. ఈ మాట మనం రక్షించబడిన మనము ఒక విధమైన శ్రమలో ఎదుగుతున్నప్పుడు దేవుడు విడవలేదు మనల్ని. నీకు నేను బలాన్ని ఇస్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితి నువ్వు మర్చిపోతావు, నీవు నన్ను చూసి ముందుకు సాగిపోవు. ఈ అధ్యాయంలో 51వ అధ్యాయం మొదటి పాటలో నీతిని అనుసరించు యెహోవా నువ్వు వెతుకుచు ముందు వారలారా. ఇది రక్షించబడి నీతిని అనుసరించే వాళ్ళతో మాట్లాడుతున్న మాట. ఇక్కడ దేవుడు తన గొప్పతనాన్ని గురించి ఆలోచించమని చెప్తున్నాడు. 2వ వచనంలో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కన్న శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేస్తుంది. అబ్రహాం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు. దేవుడు మాటకు లోబడి స్వజనాన్ని వదిలిపెట్టి వచ్చాడు. తెలియని ఊరు, తెలియని దేశము, భాష కూడా తెలియదు కావచ్చు. ఈ పరిస్థితుల్లో అబ్రహాము నమ్మి వెళ్ళాడు. నువ్వు నా దగ్గరికి వస్తే ఆకాశ నక్షత్రాల వలె కొన్ని బిడ్డలు కొట్టలేదా ఇస్తా అన్నాడు. నమ్మి వెళ్ళాడు. వెంటనే నడలా. తన విశ్వాసంలో కూడా పరిస్థితులు వచ్చింది. ఒక పరిస్థితి 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆదికాండంలో ఇంకేంటి ప్రభు నా ఆస్తి అంతా నా పెద్ద దాసుడు ఎలియాజరుకేగా అన్నాడు. మన ప్రభు కనపరిచాడు. అందుకని ఈ పరిస్థితిలో నీతిని అనుసరించే వాళ్ళగా నా యొక్క గొప్పతనాన్ని మీరు చూడండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను పిలిచి ఎక్కువ మంది అగునట్టు చేశారు అని చెప్తున్నాడు. సో నీ జీవితంలో దేవుడు నిన్ను పిలిచి రక్షించుకొని నీ జీవితంలో ఉత్తమమైన చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించుతున్న క్రమములో నీకు వచ్చిన పరిస్థితిని బట్టి జీవితపై పరిస్థితి నువ్వు అనుకుంటా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకో చోట 52:4 తాత్కాల నివాసము చేయుటకే పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయి తాత్కాలకు శ్రమ అడుగుతూ పెట్టుకో. నేను దీపంలో ఉండిపోతానా, నేను నా పరిస్థితి ఏందని నీకు అధిపతిగా ఆలోచన రావచ్చు. అపవాదిని శోధించవచ్చు. ఇంకా ప్రభు మాట్లాడుతున్నాడు. తాత్కాలికంగా నేను ఐగుప్తుకు ఆమె తీసుకెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళా బాహుబలంకి తెచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంకో చోట 7వ వచనం 57లో నీతిని అనుసరించి వాళ్ళారా నా మాట వినుడి, నా బోధన హృదయం ఉంచుకున్న జనులారకి దేవుని ప్రకారం నడిచే వాళ్ళు చెప్తున్నారు. ప్రభు మనుషులు పెట్టినందుకు భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. దిగులు పెట్టుకోండి. కొన్నిసార్లు మనుషులు పెట్టే నింద నీ జీవితంలో రావచ్చు. నీతిని అనుసరిస్తా ఉంటేనే దేవుడు చెప్తున్నాడు, ఎందుకు భయపడద్దు, దిగులు పడద్దు వారి దోషం బట్టి. 8వ వచనం వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికివేయను, బొద్దిక గొర్రె బొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయను. అవన్నీ ఉండవు. వాళ్ళ దోషం ఎన్ని ఉండవు.
అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును అని చెప్తూ దేవుడు యెరూషలేములో ఉన్న ప్రజల్ని బలపరుస్తూ ఉన్నాడు. 12వ వచనంలో 51 నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నన్ను తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడతావు? దాని పరిస్థితి ఏర్పడచ్చు. అంటే ప్రభు మాట్లాడుతున్నారు 13వ వచనంలో, బాధ పెట్టువాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాడి క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశంలోని వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుస్తావా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు దేవుడిని మరవద్దు. పరిస్థితిని బట్టి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. తుంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఎంకరేజ్ చేస్తున్నాడు. సో నీ జీవితంలో రక్షణ ప్రయాణం ఏమిటి? నీటిని అనుసరిస్తూ ఉన్నప్పుడు మనుషుల వలన అర్థం చేసుకునే పరిస్థితులు, నింద, దోషణ, ఒక బంధకాల్లోకి వెళ్ళిపోవటం, ఐగుప్తులోకి వాళ్ళు వెళ్ళినట్టు తప్ప ఈ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నన్ను చూసి మనం తెచ్చుకో. ఈ పరిస్థితులను కూడా నీకు సెపరేట్ అవుతాయి. ఇంకో చోట చూస్తే 54 వడ్రాల పిల్లలు కాని దాన జయకీర్తనెత్తును, ప్రసవ వేదన పడని దాన జయకీర్తన ఎత్తి ఆనందం పడును. సంసారి పిల్లల కంటే విలువబడిన దాని పిల్లలు విస్తారమని యెహోవా సెలవిస్తున్నాడు. నీ గుడాలకు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలము తెరలు నిరాటంకము సాగనిము, నీ తాళ్ళను పొడుగు చేయుము, నీ వేపులను దిగగొట్టుము, కుడివైపును ఎడమవైపు నీవు వ్యాపించదు. నీ సంతానము అన్ని జనుల దేశంలో స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయు. ఎప్పుడు మాట చేయి. చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుడు పలుకుతుంది ఏంటంటే, నువ్వు ముందుకెళ్ళిపో. ఇలాంటి పరిస్థితులు దేవుని నీతిలో నువ్వు నడుచుకోవాలి రక్షణ పొందినప్పుడు అని కొన్నిసార్లు క్రీస్తు యొక్క స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలి అనే పరిస్థితిలో నీకు శిక్ష వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది తాత్కాలికం. ప్రభు చెప్తున్నాడు, నా గొప్పతనాన్ని చూడు. ఒంటరి అబ్రహాం యొక్క పరిస్థితి అప్పుడు చూస్తే తనకు ఎంతో ఆలోచనలు వచ్చి ఉంటాయి, కానీ విశ్వాసాన్ని విడవల. ఇప్పుడు పరిస్థితి లేదు. మనం చాలా గ్రేట్గా చెప్తున్నాం ఆయన్ని విశ్వాసం అంటే. అప్పుడు అట్లాగా రావటం, పిల్లలు లేట్ అవటం, పిల్లలు పుట్టిన భార్య చనిపోవటం, ఇవన్నీ గురించి ఆయన చెప్పాడు. ఇప్పుడు చూస్తుంటే అబ్రహాం యొక్క సంతానాన్ని ఫిజికల్గా, ఆ తర్వాత క్రీస్తు ద్వారా ఆత్మీయంగా తన సంతానం లెక్క పెట్టాను. అలా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ బలం తెచ్చుకో. నేను ఆకాశములను విశాలపరిచిన వాడిని, భూమి పునాదులు వేసిన వాడిని, నిన్ను సృష్టించిన వాడిని. ప్రతి మనుషులు భయపడతాం. లెమ్ము బలం తెచ్చుకొని ప్రభు ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నప్పుడు ఇంకో 2 వాయిస్ కూడా వినిపిస్తుంది. ఏంటి నీ బతుకు అయిపోయిందిగా, నేను చెప్పలా, రక్షణ వెళ్ళావు, నీకంటే వాడు డావాలు కట్టున్నాడు, వాడు జలసాలు చేస్తున్నాడు, ఏంటి పరిస్థితి? ఇంకో వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్లో వినాల్సిన వాయిస్ ఏంటంటే, ప్రభు మనకి ఎంకరేజ్, బలం తెచ్చు. యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, మధ్యలో చూడండి, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు.
యేసుప్రభువు గురించి రాయబడిన మాట అందుకొని మీరు విశ్వాసంలో కర్త అయిన ఆయన వైపు చూడండి అని చెప్తున్నారు. ఆ సమయంలో మన హార్ట్లు ఇప్పుడు ప్రబలవుతున్న సమయంలో మనం దేన్ని చూస్తున్నాం? ప్రభువు చూడమంటుంది, ముందున్న నిత్యత్వాన్ని గురించి చూడు. ఆయన తన ముందు ఉన్న ఆనందం కొరకే యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటాను అనే ఆనందం ఆయన. తాత్కాలికంగా ఏం జరుగుతుంది ఇక్కడ? అవమానం పక్కన పెట్టి, నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి తర్వాత ఆయన అనుకున్నట్టుగా దేవుని కుడి పార్శ్వన ఆయన పునరుద్ధానాన్ని తీసుకెళ్ళి సర్వప్రజల చేత ఆయన ఆరాధించబడతా ఉన్నాడు. అందుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తూ హెబ్రీ పత్రిక రాసిన రైటర్లో విశ్వాసంలో కర్త అయిన ఆయన చూస్తూ ముందుకెళ్ళండి, బలం తెచ్చుకో, ఆయన చూసి ఓపికతో పరిగెత్తు, ఓపిక తెచ్చు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన బలాన్ని కాదు, ఆయన యొక్క బలాన్ని బట్టి మనం నమ్మి ముందుకెళ్తాం. ఆయన గురించి మనం ధ్యానం చేయటం వలన మనకి బలం వస్తుంది. మన యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే మనకి భయం కలుగుతుంది. ఎందుకంటే నీకు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు ఎవరు అర్థం చేసుకునే పరిస్థితులు ఎదురవుతావు, వంటతనంలోకి వెళ్ళొచ్చు. కానీ నీవు భక్తిలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఆ పాయింట్లో కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏ యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే అప్పుడు మనకు ఓర్పు వస్తుంది. ఓర్పు, నేను పడింది అంత, ఆయన పడింది అంటూ. నా ప్రధాన యాజకుడు నా బలహీనత మొత్తం తెలిసిన వాడు. పౌలు తిమోతికి చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి బలవంతుడు కమ్ము అని తిమోతికి చెప్తా ఉన్నాడు. పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది. ఎంత చెప్తున్నా నాకేంటి ముళ్ళు శరీరంలో అంటే నా కృప చాలని. సో మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, దేవుని యొక్క గొప్పదనాన్ని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మనం బలం తెచ్చుకోవాలి. దావీదులాగా నా బలమా, ఎందుకంటే తాత్కాలిక మనకి గొప్ప నిరీక్షణ ప్రకటిస్తున్నాడు. మనకు ప్రస్తుతం అయితే ఏమన్నా జరుగుతుందా? అసలు ఇంకేదన్నా ఉందా నిరీక్షణ? రేపేదన్నా మంచి జరుగుతా ఉంటే రాబో దినాలు నేను నిరీక్షణ గలవే, నేను ఉద్దేశించినవి, అది నీకు మేలు చేసే ఆ దినాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం బలం తెచ్చుకోవాలి, యెహోవా వైపు చూడాలి, నూతన బలం వస్తుందని యెషయా చెప్తున్న మాటను మనం గుర్తు చేసుకోవాలి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయగా పరుగెత్తుదురు, సొమ్మశీలగా నడిచిపోవద్దు. 29 సొమ్మశీలకి ఆయన బలం ఇస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఇలాంటి పరిస్థితిలో మనం ప్రభువుని బట్టి ఎంకరేజ్ చేసుకోవాలి. పరిస్థితిని ఆలోచిస్తే మనకి సొల్యూషన్ దొరకదు. మనం ఏం చేయాలంటే ప్రతి చింతని ఆయన ముందేసి, ప్రతి భారాన్ని ఆయన మీద వేసి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని నుంచి మనం బయటపడాలి. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైనా అవ్వచ్చు, వాటిని విడిచిపెట్టుకుంటున్నాడు. గిద్యోను జీవితంలో జరిగింది. మనం న్యాయాధిపతులు 6:12 చూస్తే యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. ఎలా పరిస్థితి? మిద్యానీయులు చాలా బాధ పెడుతున్నారు. 7వ వచనం ఇజ్రాయెల్. ఆ పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు, బయటకు కూడా అంత ధైర్యంగా రాలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గిద్యోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోవాషు కుమారుడైన గిద్యోను 11వ వచనం అంటే
విద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుతున్నారు. అలా కనపడకుండా చేస్తున్నారు భయపడి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, పరాక్రమ గల బలాఢ్యుడ, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా నీకు వచ్చిందా? నువ్వు బాగా భయపడతా ఉంది, ఏంటి నాది అయిపోయింది భయపడుతున్నా అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను మీకు సదాకాలం తోడై ఉన్నాను. మత్తయి సువార్త చెప్పిన మాట. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఈ మాట మన హృదయానికి ఎంత దగ్గర సీట్ అవుతుంది. హార్ట్ ఏమన్నా ట్రబుల్ అయిపోతా ఉండొచ్చు ఆ సమయంలో. ఎందుకంటే సొంతాలు కూడా నిన్ను వదిలేయచ్చు. నువ్వు నీటిని అనుసరిస్తూ ఉంటే అసలు ఆ ప్రయాణం చెయ్యాలనే ఆలోచనకు అసలు వచ్చావా? లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఏంటంటే లేదు ఇదంతా ఎందుకు నాకు ఇక్కడ అందరిలో ఎంత బాధపడాలా కాకపోతే తప్ప నేను దేవుడు బలంగా వాడుకోవాలని అంటే ఆ పరిస్థితిలోకి నేను నెలంటే తీసుకెళ్తాను. విలువకుండా నేను నీకు తోడే ఉన్నాను. అక్కడ ఆ ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి అసలు తూర్పు జనులకు చేశాను. తాత్కాలికంగా నేను ఐగుప్తులో ఉంచాను. నా బాపు కథం చేత పరువు నుంచి విడిపించాను. సముద్రం వర్షని ఆపుతున్న నేనే. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మిమ్మల్ని ఆరిన నేలను నడిపించిన నేనే మీ పితరులే. జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు ఒక విశ్వాస పరిస్థితి ఎలా ఉంది? రైట్గా అర్థం చేసుకుంటూ ఓర్పు వస్తుంది. ఓర్పుతో పరిగెత్తుతాడు. ఆయన మనలో ఓర్పును పెంచుతూ ప్రతి పరిస్థితి కూడా మనం చేయించుకుంటూ ఆయన నడిపిస్తాడు. అది రైట్ యాక్టివ్. భక్తి తెలియని వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే అర్థం కాదు. అసలు అక్కడ దాకా నడవదు. స్టార్టింగ్లో చిన్నదై నేను సత్యం చెప్పు అని ప్రభు ఏం అవ్వకపోయినా కరెక్ట్గా లెక్క ఎందుకు అబద్ధం తప్పు లెక్కేస్తున్నాం అని చెప్తుంటే వాడు గంగారు అయిపోతాడు. అక్కడే వాడు చిన్న చిన్న దానికే కాంప్రమైజ్ అయిపోయి అసలు ఎవరు తీస్తారు. వాడి వల్ల ప్రభు నామం దూషించబడతా ఉంది. విశ్వాసం అంటున్నారు దాన్ని ప్రభు యొక్క బలాన్ని నమ్మట్లేదు. రైతు వెళ్ళాడితే రైతు వెళ్ళి ఎంత పని అవుతుందా అని రాంగ్ వెళ్ళి ఏం చేస్తుంది. ఆ పరిస్థితిని తట్టుకొని వస్తే మనుషులు దూరం అవుతుంటారు. సొంతాలు అర్థం చేసుకోరు. ఏంటప్ప ఈ పరిస్థితులు అని అనిపిస్తూ ఉంటాయి. నిన్ను భూమి మీద ఉన్న ప్రజలకి ఆశీర్వాదంగా నేను మార్చాలంటే ఈ పరిస్థితులు వెళ్ళాల్సిందే. ప్రభు అంటున్నాడు, నేను తోడే ఉన్నాను. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడు. క్షణమాత్రం ఉంటే నన్ను ఎందుకు భయపెట్టాలి? ఇద్దరు దోషులు ముందిస్తున్నట్టే ఉంటాడు. నువ్వు చూడంగా చిమ్మట పట్టినట్టు వాడు కనపడ నా రక్షణ నేను చూడతాను. నువ్వు గమనించు. నిమిషం మాత్రం నీకు కోపం చూపెట్టాను. గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను. నువ్వు ఏదైనా సులువుగా చుక్కులు పెట్టిన పాపం ఉంటే కానీ నమ్ము. ఈరోజు రక్షణ ప్రయాణంలో నీకు ఇచ్చే గొప్ప బలమైన మాట ఏంటంటే, నా వైపు విశ్వాసం నాకు కర్త, దాన్ని కొనసాగించేది నేనే. నేను అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాను. అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం చిన్నప్పటి నుంచి హారం బాగా పొందుకునే వాళ్ళం అయితే బాగా చదువుకుంటే పొగడాలా, బాగా అమ్ముకుంటే పొగడాలా, మంచి ఇల్లు కట్టుకున్నామంటే భలే కట్టేమని పొగడాలా, వచ్చి భలే ఉన్నావే అని పొగడం. అలాంటి లైఫ్కి ప్రభులోకి వచ్చిన తర్వాత ఎవడన్నా చిన్న అవమానమైన మాట అన్నాడు, ప్రభు ఆత్మగా దాన్ని సహించగలుగుతాం. దేవుడు అవమానాన్ని విమర్శపెట్టాడు. ఎందుకంటే శివుడు కార్యం చేసే ప్రయాణంలో తునీకరింపబడిన మానవుడే ఆయన
ఇంట్లో బ్రదర్స్ కూడా ఇక్కడెందుకు ఎరుసలం పోయి చెప్పుకో, బ్రదర్ చూస్తారు కదా అని ఒక హ్యాపీగా మాట్లాడు. వీళ్ళన్నింటిలో ఆయన వెళ్ళాడు. చివరిగా ఆయనతో పాటు ఉన్న అపోస్తులు కూడా అలాంటి పరిస్థితుల్లో ఆయన చూసిన ఏంటంటే నిజంగా ఆనందం కోసం మోసే గురించి రాస్తూ అతడు ప్రతిఫలంగా కలగబోయి గొప్ప బహుమానము వైపు చూసి ఐగుప్తు యొక్క ధనాన్ని విడిచేశాడు. ఇంకో పరిచయం నాకు అక్కడ చాలా వేసుకునేవారు లెస్సన్ లైఫ్ ఇస్తున్నారు మీకు. గ్లోరిఫుల్ బాడీ నీ మాటను చెప్తూ అనుకుంటున్నావా? మనుషుల ఆలోచన అయితే నువ్వు పట్టుకోలేవు. వాడు చెప్పేది భూ సంబంధమైన దాన్ని బట్టి చెబుతాడు. అట్లా చేసుకో, ఎట్లా వస్తుంది. ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళవు. నువ్వు అసలు ప్రభువు నమ్ముకున్నానని చెప్పడం కూడా నీకు చాలా కష్టమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పగలిగిన పరిస్థితిలో కూడా హైట్ చేయడం మామూలు చెప్తే ఏదో ఒకటి అంటాడు. ఎప్పుడు చెప్పాను కాదు ఎవరు ఏంటి ఆ పరిస్థితి వచ్చిన చాలా మంది కాంప్రమైజ్ వాటి స్వాపం ఎప్పుడు ఇంకా ఎందుకు లాస్ అయిపోతుంది ఇదంతా ఎందుకు అట్లాంటి పరిస్థితులు. ఒక ప్రభు నీటిని అనుసరిస్తున్న వారా, నన్ను వెతుకున్న వారు ఇప్పుడున్న పరిస్థితులు తాత్కాలికం. ఏంటి ఎంత చిన్నగా ఉన్నామంటే నీ గుడారాన్ని విచారపరచు, మేకులు దిగకూడదని చెప్తున్నాడు. నీ జీవితంలో చదువు చెప్తున్న మాట ఏంటంటే భయపడవాలి. పరిస్థితి బట్టి బలం తీర్చుకో. అపవాదైతే భయంతో గర్జించి సింహంలాగా మీదకి వచ్చినట్టు పేరు రాస్తున్నారు. గర్జించి సింహంలాగా వీటిలన్నిటి మధ్య చెత్తలు వచ్చేసినప్పుడు చెప్తున్నాడు. ఆ తర్వాత వాక్యంలో కొత్తకాలం అప్పటికి తర్వాత మేము సంపూర్ణంగా చేసి స్థిరపరచు, బలపరచు. ఆయన సర్వకృపాని దేవుడు ఆ మాట ఒకసారి మళ్ళా పేతురు రాసిన పత్రికలో 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి. 5వ అధ్యాయం 8, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఆ పరిస్థితులు చూస్తే చింత వచ్చినప్పుడు ఇంకా విశ్వాసాన్ని లాగేస్తామా అని చూస్తాడు. నా వైపుగా ఏంటిది బాధ ఏంటి? యేసుప్రభువారికి సర్వ లోకాలు చూపించి నన్ను ఆరాధించావంటే ఇవన్నీ నీవే అని తప్పుడు అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని నేను మళ్ళా నాశనానికి తీసుకెళ్ళని వాడి ప్లాన్. కానీ పేరు చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించండి. అపవాదంటే మీరు ఎక్కడో కొన్నిసార్లు కళ్ళలో వచ్చి నమ్మలేదని చెప్తాడని మీ సొంతాడే వచ్చి మీరు నమ్ముకుంటారు అది అయ్యాన్ని ముట్టి మాటలు వదిలేను. అంతేగాని ఎక్కడో కనుక నల్లగా వచ్చాను చెప్పదు. ఏంటండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగముల ప్రభావం ఆయనకు కలుగునుగాక అని చెప్తున్నాడు. దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే బలం తెచ్చుకో, ఏమి జరగదు, ఏమవు, నేను నీతో ఉన్నాను, శ్రమలో కూడా నీకు సహాయం చేస్తాను, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అబ్రహాం యొక్క లైఫ్ చూసి నీ పితరులు ఐగుప్తులో ఉన్న నీ పితరుల పరిస్థితి చూడు, నా బలాన్ని గుర్తు చేసుకో. నేను ఆకాశంలో విశాలకు చేసి భూమి పునాదులు వేసిన వాడు
సముద్రపు యొక్క ఘోషను అనుచుతున్న వాడిని నేనే. పూర్తి పరిస్థితిని బట్టి భయపడతావు, నేను సర్వాధిపతిని. నువ్వు నీకు నడుస్తున్నాను, నీకు చెప్తున్నాను కదా, జస్ట్ అక్కడ క్యారీ అవుట్. ఎటర్నల్ బ్లెస్సింగ్కి చాలా దగ్గర ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి, వెనక్కి చూడవాలి. నువ్వు జస్ట్ క్యారీ అవు, ఆగిపోక సాగిపో. నిమిషం మాత్రం నేను గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా పరిస్థితి ఏంటంటే సీయము లెమ్ము బలం ధరించుకోను అనే మాటను బట్టి మనం దేవుని బట్టి బలాన్ని ధరించుకుని ముందుకెళ్తానండి. ప్రభు మనకి సహాయం దయచేయడం. ఆమేన్.